హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు మన స్పెషల్ ఆనియన్ పకోడీ. ముందుగా శనగపిండిని తీసుకుని ఒక 2 స్పూన్లు బియ్య పిండి తీసుకుందాం. చిన్న అల్లం కట్ చేసుకుని 25 గ్రామ్స్ జీడిపప్పు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని ఆ పిండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దాంట్లోనే తగినంత ఉప్పు వేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిసుకుతూ పిండిలో అయితే కలిపేసుకుందాము. దీనికి ఇక వాటర్ అవసరం లేదండి. ఉల్లిపాయలోంచి నీరు వస్తుంది, మన కంట్లోంచి కూడా నీరు తెప్పిస్తుందండి. చూసారా, ఇలా ముద్దలా చేసేసుకుని దాంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. ఇది పక్కన పెట్టి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక మన పకోడీని కొంచెం కొంచెంగా వేసుకుందామండి. ఇవి బాగా వేగాక మన పకోడీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వేడిగా క్రిస్పీగా మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. నా ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.